ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు సమతుల్యత మరియు అంకిత భావంతో కూడిన రోజు అని చెప్పవచ్చు. మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచగలరు. ఇది మీ సంబంధాలకు కొత్త శక్తిని ఇస్తుంది. ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేసే అవకాశాన్ని పొందవచ్చు. ఇది మీకు అపారమైన సంతృప్తిని ఇస్తుంది. తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. మీరు మీ లక్ష్యాలను సాధించగలిగేలా ముఖ్యమైన పనులపై మీ సమయం మరియు శక్తిని కేంద్రీకరించండి. ఈరోజు మీకు కొత్త ప్రారంభం మరియు సానుకూల మార్పును సూచిస్తుంది. విదేశాలకు సంబంధించిన విద్య మరియు పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. నెట్వర్కింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్కు సంబంధించిన ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు తొలగిపోతాయి. ఇతరుల నిర్ణయాలను గుడ్డిగా నమ్మవద్దు. గొంతు లేదా మెడలో తేలికపాటి అసౌకర్యం ఉండవచ్చు. ఈరోజు మీకు సానుకూలమైన మరియు ప్రయోజనకరమైన రోజుగా నిరూపించబడవచ్చు. కార్యాలయంలో మీ సామర్థ్యాలు బాగా ఉపయోగించబడతాయి మరియు మీరు కొత్త విజయాలు సాధించవచ్చు. పనిలో మీ సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది మరియు మీ సీనియర్లు మీ పట్ల సంతృప్తి చెందుతారు. పుస్తక అమ్మకం లేదా వ్యాపారంలో పాల్గొన్న వ్యక్తులకు ఈరోజు లాభదాయకమైన రోజు కావచ్చు. కొత్త ఆదాయ అవకాశాలు అందుబాటులో ఉండవచ్చు మరియు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మరియు మీ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది మరియు మీరు తాజాగా ఉంటారు. విద్యార్థుల చదువులో నిరంతర ప్రయత్నాలు చేయడం ద్వారా విజయం సాధిస్తారు. తులారాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. సిద్ధియోగం అదృష్టాన్ని తెస్తుంది. మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సామాజిక మరియు రాజకీయ కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ సంబంధాలు కొన్ని మంచి అవకాశాలు అందించవచ్చు. మీరు ఎక్కడో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది. విద్యార్థుల చదువుకు సంబంధించిన ఏవైనా సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. మీకు తగిన ఫలితాలు రాకపోతే ఒత్తిడికి గురి కాకండి. ఓపిక పట్టండి. మీ పిల్లల సమస్యను అర్థం చేసుకోండి మరియు పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నించండి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. మీ వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు కొన్ని కొత్త ప్రణాళికలు వేయవలసి ఉంటుంది. మీరు పనిచేసే చోట సహోద్యోగుల అసూయతో మీపై కుట్రలు పన్నవచ్చు. మీతో పనిచేసే వారితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించండి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులకు ఆటంకం కలిగించే విధంగా పనికిరాని ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి. మీ ఆహారం మరియు దినచర్య గురించి నిర్లక్ష్యంగా ఉండకండి. మీ గందరగోళ మనసు కారణంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం కష్టం అవుతుంది. ఈరోజు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించడానికి కూడా మంచి రోజు కాదని చెప్పవచ్చు. మీ ప్రవర్తనలో జడత్వం మీకు అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది. మొండితనాన్ని వదిలివేయడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో వాదనలు మానుకోండి. ఈరోజు గందరగోళ మనసు కారణంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం కష్టం అవుతుంది. ఈరోజు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించడానికి మంచి రోజు కాదు. మీ ప్రవర్తనలో జడత్వం మీకు అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది. మొండితనాన్ని వదిలివేయడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో వాదనలు మానుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు ఆర్థికంగా లాభపడతారు. సుపరిచితులు కొందరు మీ సహాయాన్ని కోరే అవకాశం ఉంది. వారి సమస్యను వినడం ద్వారా మీరు మంచి పేరు సంపాదించగలుగుతారు. సామాజికంగా మీ ప్రాధాన్యం పెరిగి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా లాభ నష్టాలు రెండు సమానంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఆదాయం వచ్చినప్పటికీ అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రిస్తూ ముందుకు సాగితే భవిష్యత్తులో స్థిరత్వం పొందగలుగుతారు. కుటుంబంలో పరస్పర సహకారం పెరిగి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వృత్తి రంగాల్లో సాధారణ పురోగతి కనిపించినప్పటికీ ఓర్పు అవసరం. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో మాట్లాడుకోవడం ద్వారా అపార్థాలు తొలగి అనుబంధం బలపడుతుంది. ఈరోజు మీకు చాలా ముఖ్యమైన రోజు కావచ్చు. మీరు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు విహారయాత్ర లేదా చిన్న యాత్రను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. విదేశీ వ్యాపారంలో పాల్గొన్న వారికి కొన్ని శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ పనులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా పనిని ఇతరులకు వదిలివేస్తే అది అసంపూర్ణంగా మిగిలిపోతుంది. అలాగే మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకంటే అజాగ్రత్త ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. తులారాశి వారికి ఈరోజు అవగాహన మరియు దయగల మాటలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఒక రోజుగా చెప్పవచ్చు. తెలివైన నిర్ణయాలు మీ కుటుంబంలో మరియు పనిలో సానుకూల ఫలితాలను తెస్తాయి. ఈరోజు
వైవాహిక జీవితంలో ప్రేమ మరియు పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో జరుగుతున్న ఏదైనా పాత ఉద్రిక్తతకు సంభాషణ ద్వారా పరిష్కరించబడవచ్చు. మీరు మీ భాగస్వామితో కలిసి గృహ సౌకర్యాలకు సంబంధించిన కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబంతో సమయం గడపడం వల్ల మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఒంటరి మహిళలకు కుటుంబ కార్యక్రమాల్లో కొత్త సంబంధం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు లభించవచ్చు. బ్యాంకింగ్, విద్య, పాటలు లేదా కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసే మహిళలకు ఈరోజు మంచిది. మీకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వాటిని మీరు తెలివిగా నెరవేరుస్తారు. వంట, ట్యూషన్ లేదా బ్యూటీ పార్లర్ వంటి ఇంటి నుండి పనిచేసే మహిళలు మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఈరోజు పొదుపు మరియు ఆర్థిక ప్రణాళికకు మంచి రోజుగా ఉంది. ఎక్కడో చిక్కుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. ఆభరణాలు లేదా విలువైన లోహాల్లో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. గృహ సౌకర్యాలపై ఖర్చులు పెరగవచ్చు, కానీ అది సానుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ గొంతు, దంతాలు మరియు కళ్ళ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. చాలా చల్లని పదార్థాలు తినడం వల్ల గొంతు నొప్పి వస్తుంది. థైరాయిడ్ లేదా షుగర్ సమస్యలు ఉన్న మహిళలు తమ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి. కంటి ఒత్తిడిని తగ్గించడానికి మొబైల్ మరియు టీవీని తక్కువగా వాడండి. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. గత కొన్ని నెలలుగా ప్రయాణాలకు లేదా విద్యకు సంబంధించిన అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి. ప్రారంభంలో కొన్ని ఆర్థిక సమస్యలు ఉండవచ్చు, కానీ రాత్రి గడిచే కొద్దీ కమ్యూనికేషన్ మరియు నెట్వర్కింగ్ పుంజుకుంటాయి. మీ కెరీర్లో ప్రపంచ సహకారం మరియు భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా లేదా విద్యా పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ ఉదయం మీ గొంతు మరియు మెడను జాగ్రత్తగా చూసుకోండి. మీ ప్రేమ జీవితంలో పాత సమస్యలు పరిష్కారం అవుతాయి మరియు మీరు మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని పెంచుకుంటారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అతిథులు మీ ఇంటికి రావచ్చు. మీ సృజనాత్మకత సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. ప్రేమ సంబంధాలు మరింత పెరుగుతాయి. చుట్టుపక్కల వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. సున్నితమైన అంశాల కారణంగా వివాదాస్పద వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. మాటల్లో జాగ్రత్త పాటిస్తే అనవసరమైన అపార్థాలను నివారించగలుగుతారు. పరిస్థితులను శాంతంగా ఎదుర్కొంటే మీ ప్రతిష్ట నిలబెట్టుకోగలుగుతారు. ఆహార నియమాలు క్రమంగా పాటించాలనే ఆలోచన పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం వల్ల శారీరకంగా మరియు మానసికంగా ఉత్సాహం పెరుగుతుంది. రోజువారీ అలవాట్లలో మార్పులు తీసుకురావడం మీకు దీర్ఘకాల ప్రయోజనాలను అందిస్తుంది. వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో సాధారణ పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం మీ నిర్ణయాలకు బలం ఇస్తుంది. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెరిగి సంబంధాలు మరింత స్థిరపడే సూచనలు ఉన్నాయి. మొత్తానికి ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పనిచేసే చోట మీతో పనిచేసేవారు మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నిస్తున్నారు, కావున జాగ్రత్తగా ఉండండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక వారు మిమ్మల్ని నష్టపరచడానికైతే ప్రయత్నిస్తున్నారు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు సున్నితమైన అంశాల కారణంగా వివాదాస్పద వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. మాటల్లో జాగ్రత్త పాటిస్తే అనవసరమైన అపార్థాలను నివారించగలుగుతారు. ఈ రాశివారు ముఖ్యంగా ముఖ్యమైన పనులకు ఆటంకం కలిగించే విధంగా పనికిరాని ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.